ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ రాయిపోతున్న పిల్లలకి దేవుని సేవకుడు ఇదే మాట మీకు తెలియజేస్తున్నారు. నీ పక్షంగా నీ కార్యాన్ని దేవుడు సఫలం చేయును. దేవునికి స్తోత్రం. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీరు అనుకున్నది కానీ, మీరు ఉద్దేశించింది కానీ సఫలం అవ్వకపోతే ఏమవుతుంది? ఏమనిపిస్తుంది మీకు? ఏమనిపించదా? బైబిల్లో రాస్తుంది, ఎవరైనా అనుకున్నది కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయినా లేకపోతే భవిష్యత్తులో ఫెయిల్ అయినా అనుకున్నారు, ఎలాగ అవుతుందో అనుకున్నారు కానీ అలాగ అవ్వకపోతేనంట ఏం జరుగుతుంది అంటేనంట, పైకి బాగానే ఉన్నట్టున్నా లోపల హృదయంలో నొచ్చుకుంటుందంట. చూడండి, ఆ మాట చదువుదా. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండాట చేత హృదయం నొచ్చుకుంటుంది, గుండె పిండేసినట్టు అయిపోతుంది. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. దేవునికి స్తోత్రం. కోరిక సఫలం కాకపోతే ఆ వ్యక్తి ఎలాగుంటాడో తెలుసా? పైకి బాగున్నట్టుంటాడు కానీ హృదయం నొచ్చుకుంటుందంట, లోపల పిండేసినట్టు అయిపోతుందంట. నేనంటాను, మీలో చాలా మంది యవనస్తుల పరిస్థితి ఇలాగే ఉందేమో. పైకి బాగానే ఉన్నావు, పైకి నవ్వుతున్నావు, పైకి సంతోషంగా ఉన్నావు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు తెలియని బాధ, లోపల కుమిలిపోతున్నావేమో. అయ్యో, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, నేను ఒక ఓడిపోయిన వ్యక్తిని, నాకు ఏమీ చేత కాదు, నేను అన్నిట్లో ఓడిపోయాను అని కనుక నీ హృదయంలో నొచ్చుకుంటున్నట్లయితే, నీ హృదయంలో అలాంటి ఫీలింగ్ ఉండి హృదయం పిండేస్తున్నట్లయితే, ఈరోజు నీకు ఒక వాగ్దానం ఏంటో తెలుసా? నీ పక్షంగా నీ కార్యాన్ని యెహోవా సఫలం చేయను. ఆమేనందా? ఎంతమంది మీరు చెప్పగలరు, నిజమే బ్రదర్, నా హృదయంలో అలాంటి బాధ ఉంది, నేను ఒక ఫెయిల్యూర్ నన్ను ఫిక్స్ అయిపోయాను. కొంతమంది ఫిక్స్ అయిపోతారు, నేను ఓడిపోతానండి, నేను ఏం చేసినా అది అవ్వదండి. చాలా మంది నోటంటే యవనస్తుల మాట విన్నాను నేను. ఇది నేను అనుకున్నది ఏది జరగదండి నాకు, నేను ఏది అనుకుంటే అది ఓడిపోవటమే, నాకు ఓడిపోవటం అలవాటు అయిపోయిందండి. ఇదిగో చూస్తున్నాను, కొంతమంది కళ్ళు కిళ్ళంటే నీళ్ళు తిరుగుతున్నాయి. ఈరోజు మాత్రం నేను ఒక వాగ్దానం, దేవుడు వాక్యంలోంచే దేవుడు నీ పక్షంగా కార్యం సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం.